ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా వినండి, మనం నమ్మిన నాడే మనం వార్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతాము. ఎందుకు అన్ని పోరాటంగానే ఉంటాయి, ఎందుకు అన్ని విషయాలు కూడా కష్టంగానే సంపాదించుకోవాలి? బికాస్ కారణం ఏంటి తెలుసా? నువ్వు వార్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నావు. నువ్వు దాసుల గృహం విడిచిపెట్టడమే ఒక పెద్ద వార్, ఒక పెద్ద యుద్ధం. అది దాటి నువ్వు ఆయన ఆజ్ఞల మార్గంలో నడుస్తూ, ఆజ్ఞల్ని బట్టి విసుగక, ఆజ్ఞల్ని బట్టి, కట్టడల్ని బట్టి, న్యాయ విధులని బట్టి ఆనందిస్తున్న ఒక లెవెల్, వేరే లెవెల్ నాన్న. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ బేసిక్స్ లేకుండా ఆయన సింహాసనం మన పైన ఉండదు. ఆయన వాగ్దానం ఇచ్చిన ఒక మాట ఉంది. రండి వెళ్దాం, చదువుకుందాం. 108వ కీర్తన మొదటి 2 వచనాలు దయచేసి చదవండి. 108వ కీర్తన 1-2 వచనాలు. దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా, సితారా, మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. హల్లెలూయా. మీరు గమనించండి, ఇక్కడ చెప్తున్న మాట, నేను పాడుచు స్తుతిగానం చేసేదను. నా ఆత్మ పాడుచు స్తుతిగానం చేయును. నేను మొదట ఆయన్ని స్తుతిస్తాను, అప్పుడు నా ఆత్మ ఆయన్ని స్తుతిస్తుంది అని చెప్తున్న ఒక అనుభవం. మన సబ్జెక్ట్ ఏంటి తెలుసా? అంత పెద్ద సింహాసనం కలిగిన దేవుడు స్తుతుల పైన ఆసీనుడవుతానన్నారు. హల్లెలూయా. అది అబద్ధం కాదు. నమ్మకమైన వారం మనం కాకపోయినప్పటికీ మాట ఇచ్చిన ఆయన నమ్మదగినవాడు. నువ్వు నిజంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని స్తుతించు, ప్రాణాత్మ దేహములతో ఆయనకి లొంగిపో, ఆ స్తుతుల మీద ఆయన ఆసీనుడు అవుతారు. ఆయన ఆసీనుడైతే జరుగుతున్న కార్యం, ఆయన పరిశుద్ధత దగ్గర అపవిత్రత అనేది నిలవలేదు. అపవిత్రతకి ఉనికి పట్టైన ఏదైనా సరే ఆయన కాలు కిందకి రావాల్సిందే. అవన్నీ ఓడిపోతాయి. పరిశుద్ధత ఉన్న దగ్గర అపవిత్రత అనేది ఉండలేదు. లైట్ రాగానే చీకటి ఎలా వెళ్ళిపోతుందో అలా ఆయన సింహాసనం రాగానే అప్పటి వరకు అపవాది కట్టిన దుర్గములన్నీ కూడా కూలిపోతాయి. వాడి కట్టిన ప్రతి మేడ పేక మేడల వంటివి కూలిపోతాయి. అబద్ధములన్నీ సత్యం రాగానే కూలిపోతాయి. మహాబబులోను కూలిపోయాను అని చెప్పుతున్న శబ్దం నువ్వు అనుభవిస్తావు నానా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ రోజు దావీదు ఉన్న అనుభవం చూడండి. స్వరమండలమా, సితారా, మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. ఎంత నిశ్చయత! తను చెప్తున్న మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? నిర్జీవమైన వాటితో కూడా జీవము కలిగిన దేవుణ్ణి స్తుతించడానికి మేలుకొలుపుతున్నాడే. ఈరోజు నువ్వు లే, నీ కుటుంబం వారిని లేపు, నీ చుట్టూ ఉన్న వారిని లేపు. ఫస్ట్ నీ చేతుల్ని నువ్వు యాక్టివేట్ చేయి, స్తుతించు ఆయన్ని. నీ స్వరమండలాన్ని లేపు, ఆయన్ని స్తుతించని.
లేచి నిద్రపోతున్న ఒక అనుభవం ఎటువంటి అనుభవమో తెలుసా? ఈరోజు చదివిన వాక్య భాగం ఏంటండి? సామెతలు తీయండి, తీయండి. ఇది మనం ఏదో ప్లాన్ చేస్తే వచ్చింది కాదు కదా. ప్రతిరోజు 10 వచనాలు చదువుకుంటే వచ్చింది. దానిలో ఉన్న మాటే చదవండి. 4వ వచనం, 5వ వచనం ఒకసారి చదవండి. నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. ఏంటండి అది అర్థం? దాని అర్థం ఏంటో గమనిస్తున్నారా? వేటకాని చేతిలో నుండి లేడి తప్పించుకొనున్నట్లు నీ కన్నులకు వస్తున్న నిద్రలో నుండి నువ్వు తప్పించుకో. ఎంతమందికి అర్థమవుతుంది? వేటగాడు గనక ఊరి వేస్తే, ఊరి ఒడ్డితే, వేటగాడు కనుక ఒక గుంట తవ్వి ఒక లేడీ పడాలని ప్లాన్ చేస్తే, మన జీవితంలో ఫస్ట్ ప్లాన్, ఫస్ట్ గుంట ఏదైనా ఉందంటే అది నిద్ర. అది నిద్రేనండి. ఒక పక్షిని గనక వలవొడ్డితే, ఒక పక్షిని వలవొడ్డి ఆ పక్షిని చిక్కించుకోవాలని బోయేవాడు ప్రయత్నం చేస్తుంటే ఆ వల మనుషులకు ఏంటో తెలుసా? కునుకుపాటు. ఈరోజు ఆలోచించు, నువ్వు ఎన్ని రోజులు చిక్కుకుపోతావు, ఎన్ని రోజులు వానికి బలైపోతావు, ఎన్ని రోజులు పడిన గుంటలోనే పడతావు. ఇంకెంతకాలం? ప్రతిరోజు నేను ప్రార్థనకు ఉన్నాను అనుకుంటూ, వేకునే లేచాను అనుకుంటూ భ్రమలో ఎంతకాలం పడిపోతావు? అది మోసపోతున్నావు నానా. నీ జీవితానికి రావాల్సిన, నీ జీవితం కొరకు ఆయన పెట్టిన ఏ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వకుండా వేకునే నువ్వు లేవలేకపోతున్నావు అంటే నువ్వు ఊరిలో ఉన్నావు. వాడు ఒడ్డిన ఊరిలో చిక్కుకున్నావు. ఈరోజు ఒక సింహం గనక ఎన్ని తాళ్ళు వేసినా ఒక్కసారి విదిలించుకొని లెగిస్తే ఆ తాళ్ళని తెగిపోతాయో, ఒక బలవంతుని చుట్టూ ఎన్ని తాళ్ళు బిగించినా ఒక్కసారి ఆ బలవంతుడు ఆ బలముతో గనక లెగగలిగితే ఆ పాశముల తాళ్ళన్ని తెగిపోతాయో, అలాగ గనక నువ్వు ఈరోజు నిన్ను పట్టుకున్న నీ నిద్ర అనే ఆ గుంటలో నుంచి నువ్వు బయటకు వస్తావు. ఆ ఎరుకువాడి చేతిలో నుంచి పక్షి తప్పించుకున్నట్లుగా ఆ వలలో నుంచి నువ్వు ఎగిరిపోతావు. ఎంత హైట్కి నువ్వు ఎగరాలో అంతవరకు ఎదగగలవు, ఎగరగలవు. ఇదంతటికి కారణం ఏంటో తెలుసా? సోమరితనం. ఈరోజు ఆ సోమరితనాన్ని విడిచిపెడతావా? చురుకుదనం ఉంది. ఐగుప్తు వారందరూ సోమరి వాళ్ళు, హెబ్రీ వాళ్ళందరూ కూడా చురుకు వాళ్ళు. నువ్వు ఏది ఎన్నుకుంటావో నువ్వు ఆ డెస్టినేషన్లోకి వెళ్తావు. నువ్వు ఏది ఎన్నుకుంటున్నావు? ఈరోజు గమనించినానా? ఊరికనే రాలే ఈరోజు ఈ వాక్య భాగం. రోజుకు చదివేది మనం 10 వచనాలే కదా.
ఆ 10 వచనాలు ఈరోజు నీతో మాట్లాడుతున్నాయా? ప్రతిరోజు మాట్లాడుతున్నాయా? ఇలాగే ఒకసారి ప్రార్థన చేద్దామా? దయచేసి నిద్రపోవద్దు. ప్రతి ఒక్కరిని లేపే అనుభవంలో ఉండండి. ముందు ప్రాణాత్మ దేహంలను లేపండి. దావీదు చెప్తున్న మాట జాగ్రత్తగా గమనించండి. మనం ప్రేయర్ పాయింట్స్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని చేయాలి. దావీదు గారు చెప్తున్న మాట చూడండి. నేను వేక్కునే లేచెదను. స్వరమండలమా, సితారా మేల్కొనండి. నేను వేక్కునే లేచెదను. నువ్వు ఈరోజు చెప్పగలవా? నేను లెగుస్తాను, నా ఆత్మ లే, ఆయన్ని స్తుతించు అని చెప్పగలవా? ప్రశ్నించుకోనానా? ప్రశ్నించుకో. ఆత్మ సిద్ధముగా ఉండి శరీరము సహకరించలేని స్థితిలో కాదు. నువ్వు పరిగెడుతుంటే నీ ఆత్మ నీతో రావాలి. హల్లెలూయా. 3వ వచనం చూడండి. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. జనుల మధ్యలోకి వెళ్ళడానికి నాకు సిగ్గయ్యా, జనుల మధ్యలో నీ నామం ఒప్పుకోవడానికి నాకు భయమయ్యా అనట్లేదు. ప్రజల మధ్యలో కూడా నిన్ను స్తుతిస్తానంటున్నాడు. ఈ అనుభవం ఎప్పుడొచ్చిందో తెలుసా? వేక్కునే లేచాడు గనుక, తన దగ్గరున్న నిర్జీవ వస్తువుల్ని కూడా స్తుతింపజేశాడు గనుక ఇప్పుడు ప్రజల మధ్యలో కూడా వెళ్ళి స్తుతించగలుగుతున్నాడు. నేను ఒక మాట అడగనా? నిర్జీవమైన సితార నీతో స్తుతించినప్పుడు జీవం కలిగిన దేవుణ్ణి, జీవం కలిగిన ప్రజలు స్తుతించరా అని అడుగుతున్నాను. దావీదు పట్టణంలో మందసం వస్తున్న సమయం అందరూ ఎందుకు స్తుతించారు? ఎలా స్తుతించారు? రాజుగా దావీదు మందసానికి అంత విలువిచ్చాడు గనుక. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు వాక్యానికి విలువిస్తున్నావా? లేదు. ఎస్కేప్ అవ్వడానికి నీకు ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఉందంటే అది వాక్యమే కదా. నిద్ర కోసం వాక్యాన్ని త్యాగం చేస్తావు. మిగిలిన ఏ పని అయినా ఉందా? వాక్యాన్ని త్యాగం చేస్తావు. నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు? నానా ఒక్క మాట విను. నువ్వు వార్ ఫీల్డ్లో ఉన్నావు. నువ్వు వార్ ఫీల్డ్లో ఉన్నావు. నీ ఈ వార్ని, ఈ యుద్ధంను జయించాలనుకుంటున్నావా? అయితే నీ బలము చేత, నీ శక్తి చేత అది అవ్వదు. ఆయన ఆత్మ ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. నీకు అడ్డుగా ఉన్న సమస్తము చదును భూమిగా అవ్వాలి అంటే అది కేవలం ఆయన ఆత్మ ద్వారానే సాధ్యం. ఆయన ఆత్మ ఎప్పుడు వస్తుంది? మీరు గమనించండి. ఒక హైరార్కీ లెవెల్ ఉంది కదా. ఆయన సింహాసనం రాకుండా ఆయన ఆత్మ రాదు. సింహాసనం పైన ఆసీనుడైన వాని ఆత్మ దాని కిందున్న జీవుల మీదకి వస్తుంది. అదే ఆత్మ వాటి పక్కనున్న చక్రముల మీదకి వస్తుంది. అదే సింహాసనం నీ స్తుతుల మీదకి వస్తుంది. స్తుతించే నీ నాలుక మీదకి ఆయన పవర్ దిగుతుంది. ఆయన ఆత్మ వస్తుంది. ఆ లెవెల్ వేరు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతకాలం నిర్జీవంగా ఆగిపోతావు? ఎంతకాలం యుద్ధం చేసి ఓడిపోతావు? ఎంతకాలం నీ నిద్ర నీ మీద జయించడానికి అలౌ చేస్తావు? ఎంతకాలం నీ కునుకుపాట్లో అదే వలలో చిక్కుకొని అక్కడే పండుకుంటావు? నీకు ఇచ్చిన రెక్కలు, ప్రార్థన వాక్యం అనే రెక్కలు, ఏం చేస్తావు? వాటిని ఎగరవా?
ఎగరడానికి కాదా నీకు ఇచ్చింది? ఎవరో కాదు నాన్న, నిన్ను నువ్వే రేపుకో, నిన్ను నువ్వే లేపుకో. నిన్ను నువ్వే ఆయన సన్నిధిలోనికి తీసుకుని వచ్చి నిన్ను నువ్వే కనపరుచుకో. ఈ మాటలు వింటున్న నువ్వు ఈ రోజు గనక ఈ యుద్ధం ఎట్టిదో అర్థం చేసుకుంటే నువ్వు నెక్స్ట్ లెవెల్లోనికి వెళ్తావు. దేవునికి ఏమీ కూడా బాధ లేదు. ఆయన చేతులు చాచుకునే ఒక ఆశతోనే ఏర్పాటులో ఉన్నావు గనుక ఎదురు చూస్తున్నారేమో, అందుకే ఒక్కొక్క దినం ఇస్తున్నారేమో. నిర్లక్ష్య వైఖరి ఇంకా చాలు. పక్కవారితో చెప్పండి, నిర్లక్ష్య వైఖరి ఇంకా చాలు అని. ఒక మాట చెప్పనా? నేడు అనే దినం మీరు ఆయన శబ్దం వింటున్నారే, నేడు అనే దినం మేబీ రేపటికి ఉండదేమో. ఒంటరిగా ఉన్న నీ స్థలంలో నువ్వు స్తుతించడానికి లేవకపోతే ప్రజలలోనికి ఎప్పుడు వెళ్తావు? ఇప్పటికే జీవితం ఎంత అయిపోయింది, ఇంకెంత మిగిలి ఉంది? రేపు అనే దానికి ఏమైనా గ్యారంటీ ఉందా? లేదే. ఇంకెప్పుడు నానా, ఇంకెప్పుడు? ఇంకా టైం ఉందనుకుంటున్నావా? ప్రభు చెప్తున్న గత కొన్ని దినాల నుంచి ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? టైం పాస్ చేయడానికి టైం లేదు అని. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ ఆగుదాం, ఒకసారి ప్రార్థించండి ఎవరైనా. మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రభా, స్తుతి స్తుతి. దేవా మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం దేవా మీ యొక్క స్వరాన్ని వినగలగడానికి దేవా మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి ఎంతో స్థుతిస్తున్నాను దేవా. అవును తండ్రి, దావీదు మహారాజు దేవా సితార్ దేవా నా హృదయం నిర్భముగా నుండి నేను పాడుచు స్థుతి గానం చేస్తాను. నా ఆత్మ పాడుచు గానం చేసేది. స్వరమండలం ఆ సితార మేలుకో అని వేకువని దేవా తను ఎంతో మీ సన్నిధికి వచ్చి ప్రార్థించగలుగుతున్నాడు తండ్రి. మా జీవితంలో గడిచిన సంవత్సరాలు రోజులు ఇక చాలుగానే దేవా ఇక నుంచి అయినా మంచి మార్పు కలిగి మిమ్మల్ని వెతికే వారిగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. మా విధేయతని, మా సోమరితనాన్ని, మా బుద్ధిలేనితనాన్ని క్షమించి దేవా ఈ విషయంలో మీరు మమ్మల్ని బలపరుస్తారని నమ్ముచున్నాను తండ్రి. నీకు వందనాలు. మా కన్నులకు కొనుక్కుపాటు రాకుండా ఎంత జాగ్రత్త ఉండడానికి దేవా మేము ఎన్నో రోజులు పడి ఉన్న ఆ గుంట నుంచి బయటికి రాగలగనున్నట్లు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. పక్షి వలలో నుంచి తప్పించుకున్నట్లు మా జీవితాన్ని దేవా ఈ యొక్క సోమరితనం నుంచి, నిర్లక్ష్యము, ఆత్మ నుంచి దయచేసి విడిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవ్రీ స్త్రీల వలె చురుగ్గా ఉండడానికి, మా జీవితంలో మిమ్మల్ని చురుగ్గా వెంబడించడానికి దేవ మా జీవితాన్ని కట్టుకోవడానికి మీరు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వడానికి మంచి మనసుని ఇవ్వండి దేవా. ఎన్నో రోజులు ఎన్నో సమయం వేస్ట్ చేస్తున్నప్పటికీ దేవా మీ సన్నిధానంలో మొదటగా మీకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చిలాగున దేవా మమ్మల్ని బలపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ విషయంలో మీరే సహాయం చేయండి. మా అంతటా మేము చేయలేం ప్రభు. దయచేసి మీ కృప చూపించండి. మమ్మల్ని మీ భయంలో మీ క్రమంలో పెంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా మేమందరంను ఆత్మతోను సత్యంతోను దేవా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించే వారిగా, స్తుతించే వారిగా, ఎంతో మెలకు ఆత్మతో మీ సత్యవాక్యాన్ని అర్థం చేసుకుంటూ మా జీవితాన్ని ప్రతి దినం కట్టుకోవడానికి దేవా మీ వాక్యాన్ని మా హృదయంలో మేము నెమరేసుకోవడానికి, బలపరుచుకోవడానికి దేవా మీరు సహాయం చేయాల్సిందిగా ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఈ ఘనమైన దేవునికి స్తుతి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
త్వరగా వాక్య భాగంలోకి వెళ్దాం రండి. స్తుతుల మీద ఆసీనుడైతానని చెప్పిన దేవుడు నమ్మదగినవాడు. ఆమెన్, ఆమెన్. నువ్వు స్తుతించడానికి ఈరోజు నీ ఆయుధాన్ని వెతుక్కో. ఏమీ లేదా, నీ స్వరం ఆయన్ని స్తుతించడానికి మేల్కొల్పుకో. నీ చేతుల్లో ఉన్న ఆ శబ్దం ఉందే, చప్పట్లు కొట్టగలవు కదా, అట్లీస్ట్ వాటినైనా వాడు. ఆయన ఆరాధించు, ఆయన నిజంగా స్తుతించు. పెదవులతో సంబంధం లేని పాట కాదు, హృదయంలో వస్తున్న భావానికి ఒక రాగం కలుపు. ప్రజల్లో కూడా ఆయన స్తుతించడానికి ఈరోజు తీర్మానం చేసుకో. దావీదు కదిలిన ఒక అనుభవంలోకి చూసి వెళ్దాం రండి. 1 సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనం మొదటిగా చదువుదాం. 1 సమూయేలు 16వ అధ్యాయం. 1 సమూయేలు 16:14. 1 సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనము. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా. చాలండి, ఇక్కడ ఆలోచించండి. యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి సౌలును వెరపిస్తుందట. కారణం ఏంటి? సౌలు మాట వినలేదు, సౌలు చెప్పిన పని చేయలేదు, ఎవరిని జయించమన్నారో వారిని జయించలేదు, దేవుడు నియమించిన పనిలో ఉండలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మాట వినలేదు. నువ్వు మాట వినలేదు అని చెప్పితే కదా కూడా ఒప్పుకోలేదండి, నేను కరెక్టే చేశానని తన స్వనీతిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నేను తప్పు చేశాను అని ఒక పశ్చాత్తాపం కూడా అక్కడ కనబడట్లేదు సౌలులో. వెంటనే జరిగిన కార్యం ఏంటో తెలుసా? యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిందట. ఏకాత్మ గురించి ధ్యానిస్తున్న మనం, ఆయన ఏకాత్మలో ఉండాలి అంటే మనం ఆయన మాట వినాలి. ఆత్మ చెప్పుతున్న మాట వినాలి. ఆత్మ చెప్పుతున్న మాట ఎవరు వినగలరో తెలుసా? చెవులు కలిగిన వాడు. హల్లెలూయా. కన్నులు కలిగిన చక్రములు కూడా ఆత్మ ఎలా కదిలితే అలా కదులుతున్నాయి కదా. ఈరోజు నీ చెవులు గనక ఆయనకి ఇవ్వగలిగితే ఆత్మ కదిలినట్టుగా నువ్వు కదలగలవు. హల్లెలూయా. నువ్వు పైనుంచి ఒక డయాగ్రామ్ వేసుకుని చూడు. సింహాసనం మీద ఆసీనుడైన వాడు పైన ఉంటారు, ఒక సింహాసనం. తర్వాత నీలి రంగులో ఉన్న స్ఫటికం వలె కనిపిస్తున్న ఒక మండలం, ఒక బేస్. దాని తర్వాత జీవులు, ఆ తర్వాత పక్కనే ఉన్న చక్రములు, ఆ తర్వాత నీ స్తుతులు, ఆ తర్వాత నువ్వు. ఎలా ఉంటుంది? ఈ అవకాశం ఈ భూమి మీద ఉన్నంత కాలమే. హల్లెలూయా. ఈ అవకాశం ఈ భూమి మీద ఉన్నంత వరకే. నువ్వు తర్వాత ఎప్పుడో స్తుతిద్దాంలే అనుకుంటే నువ్వు స్తుతించలేవు. ఆయన ఆత్మ నడిపింపులో నడవాలి అని ఉందా? అయితే ఆయన సింహాసనం ఎల్లప్పుడూ నీతో ఉండని. ఆయన సింహాసనం ఎల్లప్పుడూ నీతో ఉండాలా? అయితే ఆయన ఎల్లప్పుడూ స్తుతించు. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు ఏం జరిగిందట? సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది, మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము, సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి
దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడుదువని అతనితో అనిరి. సౌలుకు తెలియదు ఈ విషయం, సేవకులకి తెలుసు. ఏ సితారా అయితే వేకునే లేచిన దావీదుతో ఉందో, ఆ సితారాని ఆ దావీదు, ఆయన్ని స్తుతిస్తున్న దావీదు క్యారీ చేస్తున్న ఆత్మ ఎట్టిదో ఆ సేవకులకి అర్థమైంది. హలో, అర్థమవుతుందా అమ్మా? నువ్వు నీ దేవుణ్ణి స్తుతించుకుంటూ, ప్రజలలో ఆయన స్తుతించుకుంటూ నువ్వు కదులంతే, నువ్వు ఏం చేయొద్దు. స్పెషల్ ఆయుధాలు ఏం పట్టుకుని రాలా దావీదు. 17వ వచనం చూడండి. సౌలు, బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకొని రండి అని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు 18 చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారుల్లో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. ఇంకెవ్వరూ వాయించలేనట్టుగా చమత్కారంగా వాయించగలిగిన శక్తి, ఆ రోజు ఆ అనుభవం ఆ చేతుల్లో ఎలా వచ్చింది? ఒకటే కారణం, వేకునే లేస్తున్న అనుభవం, వేకునే తనతో ఉన్న ఆయుధాలను లేపుతున్న అనుభవం. ఈరోజు నీకిచ్చిన ఆయుధాలని పట్టుకో, నీకిచ్చిన వాయిద్యాలే నీకు ఆయుధాలు, పట్టుకో. నీకు ఏమీ లేకపోతే నీ చేతుల్ని పట్టుకో, నీ గొంతును పట్టుకో. నీకేమీ ఆయుధం లేదా, నీ గొంతును పట్టుకో. పట్టుకోండి, ప్రతి ఒక్కరు పట్టుకోండి. మీకేమైనా వాయిద్యాలు ఉన్నాయా? తీసి పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. మీకు ఇచ్చిన వాయిద్యాలన్నిటినీ కూడా పట్టుకోండి. ఎంతమందికి అర్థమవుతుంది? మీరున్న స్థలంలో మీకు దేవుడు ఇచ్చిన ఆయుధాలు వంటి వాయిద్యాలు ఉన్నాయా? పట్టుకోండి. ఏమీ లేవా? మీకు ఇచ్చిన స్వరం పట్టుకోండి, మీ చేతులు పట్టుకోండి. మీకు ఏది ఉందో, మీరు దేంతో దేవుని స్తుతించగలరో దాన్ని పట్టుకోండి. ప్రతి దాన్ని పట్టుకోండి. ఏమి లేకపోతే ఒక కంజరున్న దాన్ని పట్టుకోండి. అన్నిటిని పట్టుకోండి. వాటిని లేపుతున్న అనుభవంలోకి వెళ్ళండి. వేకునే నేను లేస్తా, నాతో పాటు నువ్వు కూడా లే అని చెప్పండి. వాటిని పట్టుకోండి. తండ్రి మీకు స్తోత్రం, ఇచ్చిన ప్రతి వాయిద్యముకై మీకు స్తోత్రమయ్యా. చమత్కారముగా వాయించగలిగిన శక్తి ఆ రోజుకు దావీదు మీదకి ఎలా అయితే వచ్చిందో, ఆ స్తుతుల మీద మీరు ఆసీనుడై ఎలా ఉన్నారో, ఇదిగో ప్రభా, మా అందరి స్తుతుల మీద మీరు ఆసీనులు కండి ప్రభా. మీ మాట వినే అనుభవంలో మేము ఉంటామయ్యా. మీ మాట వినడం మానిన వెంటనే మీ ఆత్మ వెళ్ళిపోయినట్టుగా మేము చదువుతున్నాం. మాలో నుండి, మా మీద నుండి మీ ఆత్మ ఎప్పుడు కూడా తొలగిపోని ఒక అనుభవంలో, ఇదిగో ప్రభా, మేము ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి, మా ప్రతి పాపమును క్షమించండి, మా ప్రతి దోషమును తొలగించండి. మీరు లేకుండా మేము బ్రతకలేమయ్యా. మీరు మాకు కావాలయ్యా. అడుగుతారా? నోర్లిప్పి అడగండి అమ్మా. మీ దేవుడితో మీరు మాట్లాడండి. మమ్మల్ని క్షమించండి అయ్యా. ఎక్కడ మేము వేటకాని ఊరిలో మేము చిక్కుకుపోయామో మాకు చూపించారు, మీకు స్తోత్రం. వేటకాని ఊరి అంటే ఇంకేదో అనుకున్నాం, మా కునుకుపాటే అని మాకు అర్థమైంది. జింక పిల్లల్ని, లేడి పిల్లల్ని పట్టుకుంటున్న గుంటలు మరి ఏదో కాదు, ఆ నిద్రే అని మాకు అర్థమైంది.
ఆ నిద్ర మత్తులో నుంచి మేము బయటికి వస్తున్నాం, మాకు బలము చాలదయ్యా, ఆ లోతులో నుండి మమ్మల్ని బయటికి లాగండి ప్రభా. నిన్ను స్తుతించడానికి ఇంకొక జీవితం లేదని మాకు అర్థమైంది నాయన. ప్రజలలో నీ నామము తీసుకుని వెళ్ళడానికి ఇదిగో అయ్యా మేము బయలుదేరి ఉన్నాం. మేము వేకునే నిజముగా లేచే అనుభవంలో మేము ఉంటామయ్యా. తీసుకుంటున్న తీర్మానాలపైన నిలబడే కృపను మరి ఎక్కువగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు నమ్మండి, మీరు తాకిన ప్రతి నిర్జీవమైన వస్తువు జీవం కలిగిన దేవుణ్ణి స్తుతించడానికి రెడీ అయ్యాయి. కానీ నువ్వు రెడీయా? నువ్వు రెడీ అయితే చెప్పు, నేను రెడీ అని. ఇంకా నిద్ర మత్తులో మళ్ళీ చిక్కుకోకు. ఒకే వలలో ఎన్నిసార్లు చిక్కుకుంటావు? నీకు అర్థమైందా ఇదే వల అని? మళ్ళీ అక్కడికే వెళ్తావా? ఒక పక్షి కూడా వెళ్ళదు. నువ్వు వెళ్తే బుద్ధి లేని పక్షితో సమానం. ఒక లేడీకి అర్థమైంది అక్కడ గుంట ఉంది అని, మళ్ళీ వెళ్తుందా? ఒక పిల్లికి అర్థమైంది అక్కడ వేడి పాలు ఉంటాయని, మళ్ళీ వెళ్తుందా? అంటే ఒక పశువు కానీ ఒక చిన్న జంతువు కానీ అక్కడ ఏదైనా హానికరమైంది ఉంది అంటే అక్కడ వాటి జోలికి కూడా వెళ్ళదే. వాటికంటే జ్ఞానం కలిగిన వారమే కదా. అయితే శేష జీవితంలో దాన్ని నిరూపించుకుందాం. పలకండి ఆ మాట, అయితే శేష జీవితంలో వాటిని నిరూపించుదామని. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి. రండి, 1 సమూయేలు 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులో ఒకని చూచి తిని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సౌలు దగ్గర ఉన్న సేవకుల్లో ఒక సేవకుడు. నేనంటాను, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నా ఒక దావీదు కదా, కుటుంబంలో కూడా ఒక ఎన్నిక లేనివాడు కదా, పెద్ద ప్రవక్త ఊర్లోకి వస్తున్నాడంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పిలుపు ఉంది. కానీ కుమారుడే అయినప్పటికీ కూడా కనీసం ఇన్విటేషన్ లేని ఒక స్థాయిలో ఉన్న, ఎన్నిక లేని స్థితిలో ఉన్న దావీదు కదా. సౌలు సేవకుల్లో ఒకనికి ఎలా తెలుసు సితారా వాయించగలడని? అంతేకాదు, సితారా చమత్కారముగా వాయించగలడని ఎలా తెలుసు? అర్థం, సితారాని అందరూ వాయిస్తారేమో కానీ తను వాయించినట్టుగా ఇంకెవరు వాయించలేరని అర్థం. అమ్మా, నువ్వు స్తుతించడం ప్రారంభించు, నువ్వు స్తుతించినట్టుగా ఇంకెవరు స్తుతించలేరు. నువ్వు వాయించడం ప్రారంభించు, నువ్వు వాయించినట్టుగా చమత్కారంగా ఇంకెవరు వాయించలేరు. నువ్వు వాయిస్తున్న సమయం ఆయన స్తుతుల మీద ఆసీనుడు అవుతారు. అప్పుడు జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా? ఎవరికో వినిపిస్తుంది. రాజు దగ్గర ఉన్న సేవకులకి తెలుస్తుంది, నానా నువ్వెవరు, నీకు ఇంకెక్కడ విలువ లేదేమో, నీకు ఇక్కడ విలువ లేదేమో. రాజు దగ్గర నీకు విలువ వస్తుంది. ఇంకో మాట చెప్పనా, ఎక్కడ అవసరత ఉందో అక్కడికి నేను తీసుకుని వెళ్తారు. ఒకసారి ఆలోచించండి. దురాత్మకి ఆపోజిట్లో ఏం కావాలో సేవకుడికి తెలిసింది. అర్థమవుతుందా? దురాత్మ వెళ్ళిపోవాలంటే ఎవరిని తీసుకురావాలో అక్కడున్న సేవకులు చెప్తున్నారండి. ఇంతకు ముందు ఎప్పుడైనా దురాత్మలను వెళ్ళగొట్టెను అని దావీదు హిస్టరీలో ఉందా?
లేదే. నువ్వు కలిగి ఉన్న ప్రజెన్స్ చాలు, అనేక బంధకాలు బ్రేక్ అయిపోతాయి. నువ్వు ఒక కుటుంబంలో అడుగు పెట్టి వస్తే ఆ కుటుంబం ఆశీర్వాదాన్ని రుచి చూస్తుంది. ఆ కుటుంబం ఆ శాపాన్ని యొక్క ఆ బ్రేక్ అయిపోవడం, అది ఆ కుటుంబం రుచి చూస్తుంది. నువ్వు అక్కడ పోయి మాయలు మంత్రాలు ఏం చెయ్యక్కర్లా. నువ్వు కలిగి ఉన్న ప్రజెన్స్ చాలు. ఎందుకంటే ఆయన సింహాసనం అలా వస్తే లైట్ రాగానే చీకటి వెళ్ళిపోవాల్సిందే. ఆలోచించండి. దురాత్మకి ఆపోజిట్గా ఏం రావాలి? ఆయన ఆత్మ రావాలి. అంతే. ఈ విషయం ఎవరికి అర్థమైంది? సౌలు దగ్గరున్న సేవకులకు అర్థమైంది. దావీదేం బ్యానర్ వేసుకొని లేడండి. ఇంకా చూడండి, చమత్కారంగా వాయింపగలడు, అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసీన్యునైన వాడు. ఇంకా మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? దావీదు చెప్పుకోట్లా. దావీదు మీద, దావీదు గురించి పలుకుతున్న సాక్ష్యం ఎవరు? ఒక సేవకుడు. ఎవరి దగ్గర? రాజు దగ్గర. రాజుకు సమస్య వస్తే తీర్చగలిగినంత స్థాయిలోనికి, స్థితిలోనికి ఈ సితారా కలిగిన వాడు వెళ్ళిపోయాడండి. ఎవరు? చిన్న దావీదు. ఇప్పుడు అర్థమైందా? నిన్ను పట్టి లాగి ఎందుకు నిద్ర నిన్ను కమ్ముకుంటుందో? నువ్వు లెగిస్తే రాజ్యులకు విడుదల, నువ్వు లెగిస్తే రాజులైన యాజకులుగా ఉండగలిగిన వారికి విడుదల. అందుకే నిన్ను నిద్ర మత్తు, కునుకు పాటు పట్టి లాగి ఉంచాలని ఒక ప్రయత్నం. ఓ కమాన్, ఎంతమందికి అర్థమవుతుంది? నాకు తెలియట్లా. 19వ వచనం చూడండి. సౌలు యెషయి యొద్దకు దూతలను పంపాడట. వచ్చిన వర్తమానమును బట్టి ఇంటికి కాల్ వచ్చింది. ఏమని? గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుము. బాబా, అర్థమవుతుందా? గొర్రెలు కాసుకుంటూ ఏదో చిన్న మందతో ఉన్న దావీదుకు రాజు దగ్గరికి పంపించమని పిలుపు వచ్చింది. ఏం జరుగుతుంది? చూడండి 23వ వచనం చివరిగా. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేద తీరి బాగాయెను. వేకునే లేచి సితారా లే అని పిలుస్తున్న అనుభవం ఏదో చిన్న అనుభవం అనుకున్నారు కదా? కాదు, ఇంత గొప్ప అనుభవం. నువ్వు పట్టుకొని చూడనా, ఒక లైట్ వెలగాలంటే లైట్ దగ్గరికి వెళ్ళి వేస్తావా స్విచ్? లేకపోతే స్విచ్ గోడ మీద ఎక్కడో నీకు అందుబాటులో ఉంటే వేస్తావా? అంతే కదా. లైట్ ఎక్కడో ఉంటుంది హైట్లో, అందని హైట్లో. దాని దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యక్కర్లా, నీకు అందుబాటులో ఉన్న స్విచ్ వేస్తే చాలు. సేమ్ వే నీకు అందుబాటులో ఉన్న నీ ఆయుధాలు, నీ వాయిద్యాలు, ఆయన్ని స్తుతించు చాలు. హల్లెలూయా. ఏ జరగాల జరుగుతుంది. ఎక్కడ లైట్ వెలగాలో అక్కడ వెలుగుతుంది, ఎక్కడ చీకటి పారిపోవాలో అక్కడ పారిపోతుంది.
నీ చేతిలో ఉన్నది నువ్వు చెయ్యి, దేవుని చేతిలో ఉన్నది దేవుడు చేస్తారు. హల్లెలూయా. చెప్తావా నా చేతిలో ఉన్నది నేను చేస్తానని? అయితే ప్రార్థన చేస్తావా? ఇంకా కునుకుపాటులోనే ఉంటావా? ఇంకా నిద్రమత్తులోనే ఉంటావా? ఉండు, నువ్వే నీ గుంటలో నుంచి బయటికి రాలేవు. ఉండు, నువ్వే నీ వలలో నుంచి బయటికి రాలేవు. ఎంతకాలం ఇంకా వేటగాడికి ఊరి ఒడ్డిన ఆ వేటగానికి బలైపోతావు. ఈ మాటలు కూడా నీకు వినిపించట్లేదా? ఈ మాటలు కూడా నిన్ను రేపట్లేదా? ఆయన వాక్యం నీ చెవులకి చేరట్లేదా? నీ హృదయాన్ని తాకట్లేదా? భూమి మీద ఉన్న సమయం వ్యర్థం చేసుకుంటున్నావు. ఇంకెంతకాలం చేసుకుంటావు? నీతో ఉన్నవారిని లేపు, నువ్వు లే, నీతో ఉన్నవారిని లేపు. ఇంకెప్పుడు లేపుతావు? ప్రార్థన చేసుకుందాం అక్క.